మహాలక్ష్మి గౌతమ్ రూమ్కి వెళ్ళి గౌతమ్ చంప పగలగొట్టి సీతను చంపటం కోసం నువ్వే రంగులు పూసుకొని వేషం మార్చుకొని వచ్చావని నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. కాస్తలో సీత మిస్ అయిపోయింది, నా చేతికి చిక్కినట్టే చిక్కింది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే, సీత మిస్ అవ్వటం కాదు, సీత చేతిలో నువ్వు మిస్ అయిపోయావు. సీత సుమతిలా కాదు, సీత చేతికి నువ్వు దొరుకుంటే ఆ రోజు సుమతిని చంపింది నువ్వేనని చెప్పి ప్రూవ్ చేసేది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు అనవసరంగా సీతకు బిల్డప్ ఇస్తున్నావు, ఆ సీతకు జాతర చేసేయాల్సిందే అని గౌతమ్ అంటూ ఉంటే, కాస్త ఓపిక పట్టు, సీతతో కాస్త పనుంది. ఆ సీత పోయిందనుకో 1000 కోట్ల ప్రాజెక్ట్ మన చేతికి రాదు. ఆ ప్రాజెక్ట్ మన చేతులకు వచ్చిన తర్వాత నేనే చెప్తాను, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆ సీతను లేపేద్దు గాని అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది. మళ్ళీ నేను చెప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి గౌతమ్కి మహాలక్ష్మి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత, ఈరోజు తప్పించుకున్నావేమో కానీ తప్పకుండా నా చేతుల్లో నీ చావు రాసిపెట్టుంది అని గౌతమ్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి ఆఫీస్కి వెళ్తారు. సీతను చూసి ఆఫీస్ స్టాఫ్ నమస్కారం మేడం, బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగున్నాను, మీరు బాగున్నారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. బాగున్నాము అని చెప్పి స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమైనా పేరెంటం జరుగుతుందా, అందరూ కూర్చోండి అని మహాలక్ష్మి కసురుకుంటుంది. ఇక స్టాఫ్ అంతా కూడా కామ్గా కూర్చొని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్దారండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక లోపలికి వెళ్ళేసరికి ముఖర్జీ గారు సీట్లో కూర్చొని ఉంటారు. రండి రండి, ఇప్పుడే వచ్చాను నేను కూడా, కూర్చోండి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. అమ్మ సీత, ఎలా ఉన్నావు అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు. బాగున్నాను బాబాయ్ గారు, మీరెలా ఉన్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. నేను కూడా బాగున్నానమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. అయినా నువ్వు ఆఫీస్కి రాకుండా ఇంటి దగ్గర ఎందుకు ఉంటున్నావమ్మా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు. మొన్నటి వరకు మా సుమతి అత్తమ్మ వచ్చింది కదా బాబాయ్ గారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇప్పుడు మీ సుమతి అత్తమ్మ లేదు కదమ్మా, రోజు ఆఫీస్కి వచ్చి ఆఫీస్ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. నిన్న నువ్వు ఆఫీస్లో లేకపోతే వీళ్ళందరిపై నాకు అనుమానం వచ్చింది. మనకి 1000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది, దాన్ని నేను మీతో కలిసి చెయ్యాలనుకుంటున్నాను. నిన్న నువ్వు ఆఫీస్లో లేకపోయేసరికి నాకు వీళ్ళపై ఎన్నెన్నో అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఆఫీసులో చూసేసరికి ఆ అనుమానాలన్నీ కూడా పోయాయి. నీ ముందు ప్రాజెక్టుపై సంతకం పెడితే నాకు నమ్మకం ఉంటుంది, నువ్వంటే బాగా నాకు నమ్మకం అమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే, అదంతా మీ అభిమానం బాబాయ్ గారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అయితే మనం ప్రాజెక్టుపై సంతకం పెడదామా, ఇదిగోండి జనార్దన్ గారు సైన్ చేయండి అని ముఖర్జీ గారు ఫైల్ ఇవ్వగానే, ఒక్క నిమిషం డాడీ అని చెప్పి రామ్ అంటాడు. ఏమైంది రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ముఖర్జీ గారు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని జనార్దన్ అంటాడు. లేదు నాన్న, ముందు ముఖర్జీ గారికి నిజమేంటో తెలియాలి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఏంటో చెప్పు రామ్ అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు. సీత మా ఇంట్లో ఉండట్లేదు, నాకు సీతకి గొడవైంది. మీరు ప్రాజెక్టుపై సంతకం పెట్టాలంటే సీత ఉండాలన్నారని సీతను తీసుకొచ్చాను అని రామ్ చెప్తూ ఉంటాడు. సీతకి నీకు గొడవ ఏం జరిగింది రామ్ అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు. సీత మా పిన్నిని చంపాలని మర్డర్ అటెంప్ట్ చేసింది, అందుకని చెప్పి సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించేశాము అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. నిజాయితీగా చెప్పావు, వెరీ గుడ్ రామ్ అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు. ఏంటి జనార్దన్ గారు, రామ్ చెప్పేది నిజమా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటే, అవును ముఖర్జీ గారు, మహాని సీత చంపాలని చూసిందని చెప్పి ఆధారాలతో సహా నిరూపించబడింది. అందుకని చెప్పి సీతను పోలీస్ స్టేషన్కి పంపిస్తే మా పరువే పోతుందని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాము అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మ సీత, నీపైన నాకు నమ్మకం ఉంది, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. నీకు రామ్కి భార్యాభర్తల గొడవే అనుకున్నాను కానీ ఇంత పెద్ద గొడవ అయిందని అనుకోలేదు. నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకో, అప్పుడే నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుదు గాని అని ముఖర్జీ గారు చెప్పడంతో, సీత ఇక నువ్వు ఈ ప్రాజెక్టుకే అవసరం లేదు, బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఇక సీత బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ్, నువ్వు నిజాయితీగా చెప్పినందుకు ఈ ప్రాజెక్ట్ని మీకే ఇస్తున్నాము, జనార్దన్ గారు సైన్ చేయండి అని చెప్పి ముఖర్జీ గారు చెప్పడంతో జనార్దన్, మహాలక్ష్మి, రామ్ ముగ్గురు కూడా సైన్ చేస్తారు. కంగ్రాచులేషన్స్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే, ఈ సమయంలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఈవినింగ్ మా అమ్మాయి బర్త్డే ఉంది, మీరంతా కూడా పార్టీకి రావాలి అని ముఖర్జీ గారు చెప్పడంతో, సరే సార్ అని జనార్దన్, మహాలక్ష్మి చెప్తూ ఉంటే, రామ్ వస్తున్నావు కదా అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటే, తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. ఇక జనార్దన్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చేసరికి సీత ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి సీత, నువ్వు వెళ్ళదా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు. మీతో 2 విషయాలు మాట్లాడాలి మావయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ముఖర్జీ గారు నీ అవసరం లేదని చెప్పారు కదా సీత అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. ఆ విషయం గురించి కాదు మావయ్య,
మీకు ఎప్పుడు డబ్బులు ఆస్తుల విషయమే గాని ఇంకొక విషయం గురించి ఆలోచించరా? మా సుమతి అత్తమ్మను చంపింది ఎవరో ఎంక్వైరీ చేయరా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. అసలు మా సుమతి అత్తమ్మను మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా అని చెప్పి సీత జనార్దన్ని నిలదీస్తూ ఉంటుంది. సీత, నువ్వు పుట్టక ముందే సుమతి నాకు తెలుసు. అలాంటి సుమతి గురించి నేను ఆలోచించట్లేదని, ఎంక్వైరీ చేయట్లేదని ఎలా అనుకుంటున్నావు? నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా సుమతి గురించి చెప్పాను. వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే నిజమేంటో బయటపడుతుంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. ఎన్ని రోజులకు బయటపడుతుంది మోయ? మీ ప్రయత్నం మీరు చేయొచ్చు కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి వచ్చి సీత జనార్దన్తో మాట్లాడటం గమనిస్తుంది. ఈ సీత సుమతి గురించి జనార్దన్ మనసు మార్చేలా ఉంది. తొందరగా వెళ్ళి వీళ్ళిద్దరినీ మాట్లాడుకోకుండా చెయ్యాలి. సుమతి కేసు గురించి ఎంక్వైరీ చేస్తే మొదటిగా దొరికిపోయేది గౌతమే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని, ఏంటి సీత, నాపై నువ్వు చేసిన మర్డర్ కేసుని పక్కదోవ పట్టించాలని చెప్పి సుమతి కేసు బయటికి తీస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు సుమతిని చంపింది కూడా నువ్వేనని కత్తి పైన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అలాగే సుమతి చనిపోతూ నీ పేరే చెప్పింది కాబట్టి మొదటి ముద్దాయిగా నిన్నే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు తెలుసా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. జనార్దన్ మోయ, నేను ఒకటే చెప్తున్నాను, మహాలక్ష్మి అత్తయ్య మర్డర్ కేసుకు కానీ సుమతి అత్తమ్మ మర్డర్ కేసుకు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. త్వరలోనే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అప్పుడే రామ్ వచ్చి, ఏంటి పిన్ని గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ సీతను ఆఫీసులో నుంచి బయటకు పంపించేశామని చెప్పి మీ అమ్మ మర్డర్ కేసు గురించి బయటకు తీయమని జనాన్ని రెచ్చగొడుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సీత, నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు మా కంటికి కనిపించొద్దు అని రామ్ అంటూ ఉంటాడు. మీకు అవసరమైనప్పుడు దగ్గరకు తీసుకుంటారు, అవసరం లేనప్పుడు దూరంగా వెళ్ళిపోమంటారు, అంతే కదా మామ అని సీత అంటూ ఉంటే, నువ్వు ఇలా అంటావనే జరిగిందంతా కూడా ముఖర్జీ గారికి చెప్పాను అని రామ్ చెప్తూ ఉంటాడు. ఏదో మా సుమతి అత్తమ్మ స్థాపించిన ఆఫీస్ కదా, నలుగురికి మంచి జరుగుతుంది అని మీరు పిలవగానే వచ్చాను. మహాలక్ష్మి అత్తయ్యను చంపాలని చూసింది నేను కాదు, సుమతి అత్తమ్మను చంపించింది కూడా నేను కాదు. నిజం ఏ రోజుకైనా నిలకడం మీద తెలుస్తుంది. ఆ రోజు మీ అందరికీ నేనేంటో తెలుస్తుంది అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పదండి రామ్, మనం కూడా వెళ్ళిపోదాం. సాయంత్రం ముఖర్జీ గారి డాటర్ బర్త్డేకి వెళ్ళాలి కదా అని మహాలక్ష్మి అంటుంది. సరే పిన్ని అని చెప్పి రామ్ అంటాడు. ఇక మరోవైపు ముఖర్జీ గారింట్లో బర్త్డే ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి ఫ్యామిలీ కూడా వస్తుంది. సుశీల, రా వెళ్దాం, మహాలక్ష్మి గారు వాళ్ళు వచ్చారు, ఇన్వైట్ చేద్దాం అని చెప్పి ముఖర్జీ గారు అంటారు. మీకోసమే ఎదురు చూస్తున్నాం రండి అని చెప్పి ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్లకు ఎదురు వెళ్ళి అంటూ ఉంటారు. సారీ అండి, లేట్ అయింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదులేండి, రండి లోపలికి వెళ్దాం అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత, కొంతమంది గెస్టులనే పిలిచాం మహాలక్ష్మి గారు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. అవునండి, తను ఇంకా రాలేదేంటి అని సుశీల అడుగుతూ ఉంటుంది. నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే సీత వస్తూ ఉంటుంది. అదిగో వస్తుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తారు. ఇక సీతను చూసి మహాలక్ష్మి వాళ్ళంతా షాక్ అవుతారు. నీకోసమే చూస్తున్నావమ్మా, వచ్చేసావు అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది. బాగున్నారా పిన్ని అని సీత అడుగుతూ ఉంటుంది. ఆవిడికేమైందమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. జస్ట్ ఏ మినిట్, ఇప్పుడే వస్తాను అని చెప్పి ముఖర్జీ గారు పక్కకు వెళ్తారు. పిన్ని, మీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. రెడీ అవుతుందమ్మా, ఇప్పుడే తీసుకొని వస్తాను, నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి సుశీల పైకి వెళ్తుంది. ఇక మహాలక్ష్మి సీత దగ్గరికి వచ్చి, ఏంటి సీత, మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేనేమి మీ కోసం రాలేదు, ముఖర్జీ బాబాయ్ పిలిస్తే వచ్చాను అని చెప్పి సీత చెప్తుంది. మాతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ముఖర్జీ గారితో నీకు ఎలాంటి సంబంధం ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. డబ్బున్నోళ్ళ పార్టీ కదా మహా, తిండి కోసం వచ్చి ఉంటుందిలే అని చెప్పి అర్చన అంటుంది. నేనేమి తిండికి మొహమాసి లేని చిన్నత్తయ్య అని చెప్పి సీత అంటుంది. ఏంటి అత్తలిద్దరూ నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు అని సీత అంటూ ఉంటుంది. నిన్ను చూసి మేమెందుకు భయపడతామే, మమ్మల్ని చూసే నువ్వు భయపడాలి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నేను ఎవరిని చూసి భయపడను, నాకు నా మామపై ప్రేమ తప్ప ఏం లేదు, ఏమంటావు మామ అని సీత అంటుంది. ఇక రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి మహాలక్ష్మి రాముకు కూడా ప్రశాంతత లేకుండా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.